ఏదో మాట్లాడు. హాయ్. ఏ స్వాతి, ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని. ఉండు, మీ నాన్న చెప్తా. ఐడియా ఇచ్చిందే మా నాన్న. ఈ నమ్మ కొమ్మ ఏ యు- దీనికి లేనిస్తే అది కరెక్ట్ ఏంటి, బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది. ఓ shit. ఎందుకుంటా ఈ కొమ్మని ఎందుకు విరక్కొట్టావరా? నాకు అడ్డకొచ్చింది ఇచ్చేసా. ఆ చెట్టును చూడరా, చేయి విరక్కొట్టినందుకు ఎంత బాధపడుతుందో. చెట్టుకు చెయ్య మైండ్ గా దొప్పిదా నీకు? ఏయ్, వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలుంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా? సరతగా చెట్టు నరికిస్తే నేపాలు భూకంపమా నువ్వు నీ పిచ్చా. రేయ్, కొండ ముచ్చదవా, అసలు గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ చిన్న కొమ్మ విరిచినాక చెట్టు అన్న మనిషి చొక్క పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముందే మొత్తం చెట్టు నరికేసి చూడు, ఏం చేస్తావు చూద్దాం. ఏయ్, దగ్గరే. ఏయ్, I'm warning you. ఈ టీపే. వద్దురా. రేయ్, ఊడింద్రా. హలో, పోలీస్ స్టేషన్, టీవీ 9, మా. ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ 5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? ఏయ్, వీరప్పన్ బ్యాచ్ లో మిగిలిన్నది నువ్వేనా? గంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ చంపింది నువ్వేనా? ప్రపంచంలో ఉన్న పెండి కేసులు నా మీద పడతానట్రా? నేను విడిచింది చెట్టు కొమ్మరా? ఆ కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీని అరెస్ట్ చేయండి. అడిగా సార్, పదా. కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా. ముందుకి ఎనికి ముందుకి ఎనికి అల్లుడా, ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తా ఏందే? మజా వస్తుంది మావయ్య. మాకు థమ్స్అప్ వస్తుందేడా? చూసుకోయ్యా. అందరూ చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు. ఓరి కర్రీ శ్రీరామ్, ఓడి రెచ్చగొట్టమాక మళ్ళా తాజ్ మహల్ కట్టమాట నేను అడిగట్టేదే. మావయ్య, నీకు నా లవ్ గురించి తెలియట్లేదు. అల్లుడు, మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి గానీ లవ్ స్టోరీస్ మళ్ళా. నువ్వనా దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. దాన్ని అంటావేంట్రా? రెస్పెక్ట్ లేదా? స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్. లాక్కొచ్చి పడేసానంటావురా? అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా ఉంటారు, సున్నితంగా డీల్ చేయాలి. మనం ఏమన్నా సాఫ్ట్వేర్ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికే? రౌడీ నా కొడుకులం నై డా, డా, డా అంటే అవుతాను వస్తుందా? ఏదో తీసుకొచ్చామా, పరిగారిచ్చామా, పంపించామా అన్నట్టు ఉండాలా. బావయ్య, అమ్మాయిలు పువ్వులు. ఆ పూలే మడిసా ఓ శ్రీ అమ్మ కడుపు గాల మళ్ళీ పగలు కొట్టా. రెస్పెక్ట్. పని మనిషి వెంకయ్యమ్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. అన్నట్టు మీ కూతురు పుష్పతి అయిందన్నారు కదా, అకౌంటెంట్ కి చెప్పి 25,000 తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి. దీనమ్మ పడవ, నేను పెద్ద మనిషి అయి 40 ఏళ్ళు అయింది. ఏనాడే నా మందు కోసం ఒక్క వంద ఇచ్చా. అన్నా అన్నా, ఏమైందిరా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్ల ఎక్కడుంటుందో తెలిసిందన్నా? ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐమ్ కార్తిక్. మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే ఈ శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాపి డైరెక్ట్ గా మ్యాట్రిక్ రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది. వావ్, అంత కరెక్ట్ గా గెస్ చేశారు. హ్మ్. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. ఓ, పనున్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్. కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్, జరిగింది ఏదో జరిగిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ. జరిగిందేదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా? ఇప్పుడు మళ్ళీ start ఎక్కడ చేసి. ఏనుగులు అవి తగ్గిపోయాయి. సైజా? కాదు, సంఖ్య. ఓ. పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్మంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ చేస్తున్నాయి. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్క పడింది అంటుంది సార్. పదండి సార్. అసలు నీళ్ళ
అసలు ఏంటని ఎదసొల్లు కాకులు పిచ్చుకలు కనపట్లేదంటే దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావాల్సినవి కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలా నీకు అసలు నీలాంటిదని పెట్టలు ఏ గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటో చేసుకోపా. బాగా తెగించేసావు అనమాట. చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. 4 రౌడీలు తెంచితే కాకులు పిచ్చుకలు కాదు నువ్వు కనపడకుండా పోతావు. చూడు నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కెళ్ళి చూపిస్తా. ఎవరా? మిస్ అయ్యాను సారీ. మైండ్ ఇట్. చంపుతాం. నిజంగా రౌడీలు దించేస్తారు సార్. రౌడీలో తొక్క ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ ఉంటుంది చూడు. అమ్మా పడవా ఏంద్ర ఈ బ్యాండ్ మేళ డ్రెస్ పైగా మెళ్ళో ఎదుగు తాడు పిసకపోతా ఉంది. అది కాదురాలుడా, ఎవరన్నా పేషెంట్లను చూడడానికి పోతే పనులు తీసుకెళ్తామో, పిల్లలను చూడడానికి పోతే షాట్లను తీసుకెళ్తామో. ఈ పోమొక్కలేదురా పీడాకారమా. మావయ్య, అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం. టీవీలో చూడ చూసేలే. వాడి సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. వీఆర్ ఆల్ సోషల్ వర్కర్స్. ఓ మీరు కూడా గ్రీన్ రైస్ సైడా? కాదు సెటిల్మెంట్ సైడ్. నరుకుతా. ఏంటి? లాంగ్వేజ్ ఏం లేదల్లుడు, ఎవరైనా చుట్టూ దొరికేటప్పుడు వద్దు తప్పు వృక్షో నక్షత నక్షత అని నచ్చ చెబుతాం కదా, అది నువ్వు గాని. అవునవును. పాయింట్ కి వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలియట్లేదు, తిండి తినట్లేదు, అసలు ఏ పని చెయ్యాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. ఏం రోగం? మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు. దానికి రౌడీలు కావాలి. రౌడీలంట. రేయ్, మీరు మొత్తం విపరీత చూపించరా. యాక్చువల్ గా వీఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మటర్లు, 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్లు చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డ్ కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియలీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ, అతని. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సైగుండ మనం చూసుకుంటానా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాగిలేవు పెట్టనా? నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. బ్లాక్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్. మీరంతా బాలేమో ఫ్యాన్సా? అవును, సీడెడ్ నుంచి వచ్చాం. అయితే నచ్చరంబోలా ఉమ్మేండి రాయండి. అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? అమ్మాయిలు పువ్వులు, పువ్వులు. పువ్వులా? అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ ద హెల్. డైలాగులు బాగుంటే చప్పట్లు కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి సార్? ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు. కొట్టండి. అసలు మీరు ఎవర్రా? ఈ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు కొట్టారు? గ్రూప్ కట్టింగా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలు పువ్వులు, వాసన చూడాలి కానీ నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేట పెట్టి అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? తెలియట్లేదు సార్. ఒక మ్యాచ్ వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తారో తెలియట్లేదు. పిచ్చ కుట్లు కొడుతున్నారు సార్. బట్ వై దే హిట్టింగ్ యు? అదే తెలుగులో అడిగాడు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు, ఆకులా? పువ్వులు, పువ్వులా? కాయలు అంటున్నాడు సార్. కర్మ కాయలా? డాక్టర్ పెడుతున్నాడు సార్. చూడండి సార్. చట్ట కూడా బాగా చిరిగిపోయింది సార్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయండి. బ్లడ్ అయిపోతే రా చెప్తాను. ఫీల్ అవకరా. ఓకే గో. కాఫీ పొడి